ప్రేక్షకులకు నమస్కారం అండి. వంకాయ, వంగ చెట్టు చాలామందికి ఇష్టం వంకాయ అంటే. రకరకాలుగా వండుతూ ఉంటారండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయుర్వేదంలో అన్నిటి గురించి రాస్తారండి. ఆల్మోస్ట్ మనం తినే ప్రతి కూర, మసాలాలు కానీ, కూరలు కానీ, ఆకుకూరలు కానీ ప్రతిదీ ఉంటుందండి. ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉంటాయి. దాని యొక్క లక్షణాలు, అది ఎవరెవరు తినాలి, ఎవరెవరు తినకూడదు, ఎవరు తింటే నష్టం, ఎవరు తింటే లాభం, అవి కూడా ఉంటాయండి. ఈ వంకాయలు కూడా ముగ్గిపోయిన కాయ, లేతకాయ, ముద్రకాయ, వంగపిందులు, దేని లక్షణాలు దానికి ఉంటాయన్నమాట. ఏ కాయ తిన్నా కూడా పాదరసం తిన్నది రసం తిన్న దోషము అంటామండి. పాదరసంతో మందులు చేసి అంత అద్భుతమైన భస్మాలు చేసి ఎన్ని ఇచ్చినా కొంచెం పర్సంటేజ్ అయినా బాడీలో మిగులుతుంది అనమాట. అందుకు అది ఉండకుండా ఉండాలి అంటే వంకాయ నెంబర్ 1 విరుగుడు అండి. పాదరసానికి చాలా అంటే చాలా మంచి విరుగుడు అనమాట. ఇది అతిగా తినకూడదండి. ఎప్పుడైనా తింటే పర్వాలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వంకాయ అనేది ఒకటే, కానీ దాని లేతకాయ గింజ పట్టకన్నా ఉన్న వంకాయ తింటే మీకు పైత్యాన్ని తగ్గించి ఐరన్ని పెంచుతుంది, బాడీలో చాలా చక్కగా పనిచేస్తుంది, బలం, ఆకలిని పెంచుతుంది, అనేక రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ముదిరిన కాయ, గింజ పట్టి ముదిరిన కాయ తింటే పైత్యం పెరుగుతుంది, ప్లస్ చాలా చెడ్డ చేస్తుంది అనమాట. తినకూడదు దాన్ని. స్ప్లీన్ని పాడు చేస్తుంది, ఒంటి యొక్క రంగును కూడా పాడు చేస్తుంది. అందుకు వంకాయ ఎప్పుడూ కూడా లేతదే తినాలండి. వంకాయలో కంపల్సరీగా మనకి దీనికి విరుగుడు ఏంటంటే నెయ్యి, లేకపోతే కొంచెం బెల్లం వేసి వండుకోవడం, లేకపోతే అల్లం వేసి వండుకోవడం. దీన్ని రాజకోష్మాండ అని కూడా అంటారు వంకాయని. హిందీలో భయంగా అంటారు కదా, తెలుసు కదా మీకు. రాజకోష్మాండ ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి. రసాన్ని బయటికి పంపేసేటంత బలం దాంట్లో ఉందంటే చాలా అద్భుతమైన మూలికగా ఆయుర్వేదంలో లెక్క. అలాగే దీన్ని ముదర వంకాయ ముచ్చిక తీసి మీరు దాన్ని గంధం తీయాలి. జాగ్రత్తగా సాన మీద గంధం తీసండి. మీ మూలశంక వ్యాధి ఏదైతే పైల్స్ అంటామో దానికి రాసుకుంటే పైల్స్ ఉన్న ఆ కాయల కింద బయటకు వస్తాయి కదా, లేకపోతే చిన్న చిన్న బొడిపిల కింద రావడం, గట్టిపడింది ఏదైనా ఒక చిన్న గోళీలాగా బయటికి రావడం, ఇలాగ అనేక రూపాల్లో ఉంటుంది. అది దానికి ఈ వంకాయ యొక్క గంధాన్ని రాయాలన్నమాట. రాస్తే పైల్స్ తగ్గిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. వంకాయ ముచ్చిక ఉంది కదండి, తొడిమ అంటాం. ఆ తొడిమి యొక్క గంధాన్ని, ఓకేనండి. ఆ తొడిమి ఏం చేస్తారు, కూర వండినప్పుడు తీసేసి ఎండబెట్టుకోండి. ఎండబెడితే గట్టి పడుతుంది కాబట్టి అప్పుడు తీస్తే అరగదీస్తే గంధం వస్తుంది. ఆ గంధం ఉదయం సాయంత్రం రోజు రాస్తే మూలశంక అంటాం కదండి, పైల్స్ వ్యాధి అంటాం, ఆర్స్య మొలలు అంటాం కదా, ఆర్స్య మొలలు తగ్గడానికి బాగుంటుందండి. అలాగే వంకాయ అనేక వ్యాధుల్లో, ప్రత్యేకంగా చర్మవ్యాధుల్లో ఎట్టి పరిస్థితుల్లో తినొద్దని చెప్తామండి. చర్మవ్యాధుల్లో వంకాయ తింటే ఏమవుతుందంటే వంకాయలో పైత్యం అనే గుణం ఉంటుంది. ఏది ఏమాత్రం గింజ పట్టినా కూడా విపరీతమైన పైత్యం ఉంటుంది అందులో. అందుకు వంకాయని ఎట్టి పరిస్థితుల్లో చర్మవ్యాధులు ఉన్నవాళ్ళు, దురదలు ఉన్నవాళ్ళు, సొరయాసిస్, ఈ వ్యాధులు ఉన్నవాళ్ళు వాడకూడదండి. అలాగే స్ప్లీన్ అంటే బల్ల, ఆ బల్ల పెరిగిన వాళ్ళు కానీ, లివర్కి ప్రాబ్లం వస్తే స్ప్లీన్ డెఫినెట్గా అటాక్ అవుతుంది కాబట్టి ఎంతో కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంది కాబట్టి లివర్ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా వంకాయ తినకపోతే మంచిదండి. రక్తాన్ని చెడగొడుతుంది. ముదిరిపోయిన వంకాయ అయితే రక్తంలో పైత్యాన్ని పెంచుతుంది. దానివల్ల ఏమవుతుందంటే బీపీ పెరుగుతుంది, దురదలు పెరుగుతాయి, చర్మవ్యాధులు ఎక్కువ అవుతాయి, ఒంటి యొక్క రంగు కూడా నల్లబడిపోతుంది, డార్క్ కలర్ వచ్చేస్తుంది బాడీ. అంటే ప్రకృతి సిద్ధంగా మీకు న్యాచురల్గా ఉన్న కలర్ కొంత పాడవుతుంది అన్నమాట. అందుకు వంకాయని ఎక్కువ తినొద్దండి. ఎప్పుడైనా తినొచ్చు. బాగా లేతకాయ, గింజ పట్టని కాయ అయితే అద్భుతంగా పనిచేస్తుంది, వీర్యవృద్ధి చేస్తుంది, ఐరన్ని పెంచుతుంది, పైత్యాన్ని తగ్గిస్తుంది. అదేమో చూడండి, జస్ట్ లేతకాయకి ముదరకాయకి అంత తేడా. లేతకాయ పైత్యాన్ని తగ్గిస్తుంది, ఐరన్ పెంచుతుంది. ముదరకాయ పైత్యం పెంచుతుంది, పైత్యం చేస్తుంది, బాగా పైత్యాన్ని పెంచుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, పైత్యం పెరగడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వంకాయ ముగ్గింది ఉంటుంది కదండి, దాన్ని ఏం చేస్తారంటే
వడియాలు కూడా పడతారు. గింజలు తీసేసి ఉత్తి తొక్క తీసి వడియాలు పడతారు. వడియం అంటే మినప్పిండి అది కలిపండి ముక్కలు కోసి అందులో వేసి జీలకర్ర మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసుకుని అల్లం పచ్చిమిరపకాయ దాన్ని వడియాలుగా పట్టి ఎండబెట్టుకుని నూనెలో వేపించి తింటే చాలా బలం చక్కగా పనిచేస్తుంది. బలాన్ని పెంచుతుంది, ఐరన్ పెంచుతుంది, ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అది కూడా ఈ రసం యొక్క దోషాన్ని తొలగించడంలో అది కూడా పనిచేస్తుంది. లేదు వడియాలు పట్టలేదండి అన్నారనుకోండి, మీరు వడియాలు పట్టకపోతే కనుక వంకాయని ముగ్గిపోయిన వంకాయ ఉంది వేస్ట్ అవుతుంది. దాన్ని వెంటనే ఏం చేయాలంటే కోసేసి పై గింజలన్నీ తీసేసి లోపలికి పై తొక్క మట్టికి సన్నగా తరుక్కుని ఎండబెట్టేసుకోండి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత తీసి దాన్ని మీరు ఏ బాటిల్ అయినా పెట్టుకుంటే ఒక జాడీలో కానీ దాన్ని నీళ్ళల్లో నానబెట్టి సాంబార్లో వేసుకోవచ్చు, చారులో వేసుకోవచ్చు. అదేవిధంగా మీరు అదే వంకాయని కాస్త మజ్జిగలో ఉప్పు కలిపిన మజ్జిగలో నానబెట్టుకుని దాన్ని వేపించుకుంటే మన చల్ల మిరపకాయ ఎలా ఉంటుందండి, చల్ల వంకాయ, దాన్ని అలా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇది ఆయుర్వేదంలో ఎంత చక్కగా ఉంటుందంటే ప్రతి మూలికని ప్రతి కూరగాయని ఎన్ని రకాలుగా మనం వాడుకోవచ్చో ఇవాళ మనకు తెలీదు. అనేక రకాల ప్రయోగాలు వంటలు వండుతా చూపిస్తూ ఉంటారు టీవీల్లోని వాటిల్లోని. అవన్నీ పూర్వకాలం ఎప్పుడో మన వాళ్ళు ప్రయత్నించి వదిలేశారు, వాడేవారు కూడా. అలాగా పూర్వకాలంలో ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఉండేవి కదండి. కంద, పెండలము, శ్యామ, వంకాయ, తోటకూర, గోంగూర ఇలాగ అనేక రకాల ఆకుకూరలు ఉండి, గుమ్మడికాయ అయితే కంపల్సరీగా ఉండేది, ఆనపకాయ, సొరకాయ అంటాం కదా, దోసకాయ, ఈ రకాలే ఎక్కువగా వాడేవారు. అన్ని ఇప్పుడు అనేక ఇతర దేశాల నుంచి రావడం, అనేక రకాలైన కూరలు పళ్ళు రావడం, అవి మనం తినడం ఇవన్నీ జరుగుతుంది. కానీ మీరు ఎప్పుడు ఏది తిన్నా కూడా మీరు ఏ ప్రాంతంలో నీళ్లు తాగుతున్నారు, ఏ ప్రాంతంలో గాలి పీలుస్తున్నారు, ఆ ఏరియాలో పండిన పండు కానీ కూర కానీ ఇవన్నీ కూడా మీకు 100% సూటబుల్ అండి. ఎందుకంటే ఆ భూమిలో వచ్చిన నీరు తీసుకునే, ఆ భూమిలో ఉన్న మినరల్స్ తీసుకునే ఆ కూరగాయ పెరుగుతుంది. అదే భూమిలో వచ్చిన నీరు తీసుకునే మీరు పెరుగుతున్నారు. ఆ నీటితోటి పాటు అన్ని మినరల్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే మీ శరీరానికి సూటబుల్ అయిన ఆహారం మీకు కావాలి అంటే మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్న ఆహారాన్ని తినటం మొదలు పెడితే మీ శరీరం దాన్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుని ఎన్ని లక్షణాలు అయితే మంచి అవనివ్వండి చెడు అవనివ్వండి, కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి. ఇప్పుడంటే వంకాయ గుత్తి వంకాయ కూర మసాలా పెట్టి వండితే చాలా అద్భుతంగా ఉంటుందని రోజు తిన్నారనుకోండి విపరీతమైన దురదలు వచ్చేస్తాయి. ఇది ముళ్ళు ఉన్నాయి ఉంటాయి, ముళ్ళు లేనివి ఉంటాయి, తెల్లవి ఉంటాయి, ఆకుపచ్చవి ఉంటాయి, సారలు ఉన్నాయి ఉంటాయి, బ్లూ కలర్వి కూడా ఉంటాయి. నీటి వంకాయ అంటారు దాన్ని, పొడవుగా ఉంటుంది. అందులోనే రౌండ్ కాయలు కూడా ఉంటాయి. అనేక రకాల వెరైటీలు అన్నమాట ఇది. అదే ఇతర దేశాల్లో చూసామనుకోండి ఇంతలో ఇంతంత కాయలు ఉంటాయి, 1 కేజీ అలా ఉంటాయి అన్నమాట. వీటితోటి బజ్జీలు వేస్తూ ఉంటారు, స్వీట్లు తయారు చేస్తారు, అనేక రకాలు. బెంగాల్లో ఎక్కువ వంకాయని, ఆ పెద్ద వంకాయ నీటి వంకాయని సన్నగా పొడవుగా కోసి పాకం పట్టి దాన్ని స్వీట్గా కూడా తింటారు. ఎందుకు అంటే వంకాయకి విరుగుడు బెల్లం అండి, అందుకు బెల్లం పాకం పట్టి తింటూ ఉంటారు. తీపి తింటే వంకాయ యొక్క పైత్యం లక్షణం ఏదైతే ఉందో, దురద ఎందుకైతే వస్తుందో వాళ్ళు మీరు తెలీదు, మీకు ఒంటి దురద ఉంది, వంకాయ వల్ల ఎలర్జీ ఉంది మీకు, ఎవరో పెట్టారు, ఏదో చట్నీ చేసో ఇంకోటో పెట్టారు, తినేశారు, తిన్నాక దురదలు స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడు వంకాయ అని అర్థమైంది మీకు. వెంటనే ఏం చేయాలి, మీరు అంత బెల్లం ముక్క తినండి, లేకపోతే కాస్త పంచదార నీళ్ళు తాగండి. ఈ రెండు వాడితే ఏంటంటే దానికి విరుగుడు అనమాట. లేదు వేడి నీళ్ళలో కాస్త నెయ్యి వేసుకుని తిరగబోసుకుని ఆ నీళ్లు తాగండి, తాగి ఒంటికి కొబ్బరి నూనె రాసుకోండి, దురదలు తగ్గిపోతాయి. ఈ విధంగా మనం కూరలు కూడా అనేక రకాల పనులు చేస్తాయి అన్నమాట. మన శరీరంలో ఏదైతే విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఆ కూరల ద్వారా అందుతాయో అవి మన శరీరానికి సూటబుల్ కానప్పుడు తిన్నా, బాగుందని అతిగా తిన్నా దానివల్ల వ్యాధులు కూడా వస్తాయండి. ఓకేనండి, మనకి అందరికీ పరిచయమైన వంకాయ గురించి తెలుసుకున్నాం కదా. నమస్కారం.